చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రంప్ పరుగుకి కళ్ళెం వేయగలిగారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. సుంకాల పేరుతో దూసుకుపోతున్న ట్రంప్ని నిలువరింపచేయగలిగారు. ట్రంప్ ఓవర్ యాక్టింగ్, ఓవర్ థింకింగ్ని కంట్రోల్లో పెట్టగలిగాడు. ఎందుకు ఏ మాటలు చెప్తున్నానంటే, అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అట్లాగే ట్రంప్కు మధ్య జరిగిన చర్చల్లో ప్రతి పాయింట్లో ప్రధాని మోదీ ప్రభావం కనిపించిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు ట్రంప్ను కేవలం సుంకాల కోణంలోనే చూస్తోంది. అంతేకాదు, ప్రపంచ దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి నేనున్నానంటూ పదే పదే ముందుకొస్తున్న ట్రంప్ తన స్వార్థాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నాడు. అటువంటి స్వార్థపూరితమైన ఆలోచనల నుంచి ట్రంప్ని కొంత బయటకు లాగారు నిన్న వ్లాదిమిర్ పుతిన్. ట్రంప్తో సాఫీగా చర్చలు చేసినప్పటికీ తన కఠినమైన నిర్ణయాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదని అర్థమవుతోంది. ఉక్రెయిన్తో సంబంధం లేకుండా, ఉక్రెయిన్ ప్రతినిధులే లేకుండా అలస్కాలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించిన ట్రంప్ మళ్ళీ తన అహంభావాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఉక్రెయిన్ భాగస్వామ్యం లేని చర్చలు ఎప్పుడూ సంపూర్ణమైన చర్చలు కావని. నిన్న ట్రంప్కి అట్లాగే పుతిన్కి మధ్య జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఉక్రెయిన్ ట్రంప్ చెబితే వింటుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే నిన్న ట్రంప్కి పుతిన్కి జరిగిన చర్చల్లో భారత్ అత్యంత కీలకమైన సబ్జెక్ట్ అని కూడా కొంత బయటకు సమాచారం అందుతోంది. అంటే భారత్ పైన సుంకాలు విధించడం. ట్రంప్ చాలా స్పష్టంగా ఒక వారం 15 రోజుల క్రితమే చాలా కఠినమైన భాషలో, చాలా కఠినమైన పదాలతో ట్రంప్ భారత్ రష్యాని తీవ్రంగా విమర్శించాడు. 2 ఆర్థిక వ్యవస్థలు డెడ్ ఆర్థిక వ్యవస్థలని, ఈ వ్యవస్థలతో ఉపయోగం లేదని మాట్లాడిన ట్రంప్ ఎప్పుడైతే పుతిన్తో భేటీ అయ్యాడో అప్పుడే వెనక్కి తగ్గాడు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొంటున్నాయని, రష్యాకి అమెరికాకి మధ్య ఆ మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ మాటల్లో దాదాపు 3 నిమిషాల పాటు, ఈ సమావేశం తర్వాత 3 నిమిషాల పాటు భేటీకి సంబంధించి ట్రంప్ ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో కొన్ని విషయాలు తప్ప రష్యాతో చాలా విషయాల్లో సానుకూలత కనిపించిందని, సానుకూలత ఉందని, మంచి ప్రొడక్టివిటీ ఉన్న మీటింగ్ అని చెప్పుకొచ్చాడు ట్రంప్. అంటే పుతిన్ ముందు ట్రంప్ తగ్గాడని స్పష్టంగా అర్థమైంది. అంతేకాదు, భేటీ తర్వాత రష్యాకి ఆయిల్ క్లయింట్లపై, రష్యా దగ్గర ఏదైతే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలపైన అధిక సుంకాలు విధించడం పట్ల ఆలోచనలో పడ్డామని, ఇప్పట్లోనే చైనా, భారత్ వంటి దేశాలపైన సుంకాలు విధించే ఆలోచనలో లేమని చెప్పుకొచ్చాడు ట్రంప్ చెప్పిన ఈ మాటలతో ఏదైతే 15 డేస్ బ్యాక్ భారత్ పైన అదనపు సుంకాలు విధించాడో, ఆ అదనపు సుంకాలు వేశాడో డొనాల్డ్ ట్రంప్, ఆ సుంకాల విషయంలో ట్రంప్ మళ్ళీ వెనక్కి తగ్గుతున్నాడనే సందేశం బయటకు వచ్చినట్టయింది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్ పైన, రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు నేపథ్యంలో భారత్ పైన 50% సుంకాలు విధించాడు. రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్న ప్రతి దేశం పైన ఈ ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. రష్యాని ఆర్థికంగా వెనక్కి నెట్టడం కోసం, రష్యాని ఆర్థికంగా దెబ్బతీయటం కోసం, రష్యాతో వ్యాపారాలు చేస్తున్న దేశాలపైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు ట్రంప్. భారత ప్రధాని మోదీ మొదటి నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలా వ్యూహాత్మకంగా ఉన్నారు. 2 దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకున్నారు. 2 దేశాలు కలిసి ఉండాలని, 2 దేశాలు పక్క దేశాలు కాబట్టి ఎటువంటి ఉద్రిక్తతలు ఉండకూడదని, 2 దేశాల మధ్య చెలరేగిన యుద్ధం త్వరలోనే ముగిసిపోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. అంతేకాదు, రష్యాతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, రష్యాతో భారత్కి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ చాలా నేరుగా ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్నాడో గత వారంలో జెలెన్స్కీతో చర్చలు జరిపారు, ఫోన్లో మాట్లాడారు. యుద్ధం పైన శాంతియుతమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన జెలెన్స్కీని కూడా సూచించారు. ట్రంప్ ఎప్పుడైతే ఈ యుద్ధం మధ్యలో 2 దేశాలతో చర్చలు చేశారో, తన అభిప్రాయాన్ని, భారత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం మారిపోయింది. ఏది ఏమైనా భారత్ రష్యా మధ్య
ట్రంప్ వేలు పెట్టలేనని పెట్టేంత శక్తి తనకు లేదని నిన్నటి భేటీతో తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చల్లో పుతిన్ భారత్తో సంబంధాలపైన కూడా చాలా స్పష్టంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆగస్టు 9వ తేదీన ఈ చర్చలకి అంటే అలస్కాలో ట్రంప్ పుతిన్ చర్చలు ఖరారైన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 9వ తేదీన వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించారు. భారత్లో క్యాబినెట్ మీటింగ్ ఆగస్టు 9న కేబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే పుతిన్తో ఆయన మాట్లాడారు. రష్యా భారత్ శిఖరాగ్ర సమావేశాలకు 2023వ శిఖరాగ్ర సమావేశాలకు పుతిన్ భారత్కు రావాలని ఆయన ఆహ్వానించారు. పుతిన్తో జెలెన్స్కీ ఏదైతే ఉక్రెయిన్కి సంబంధించిన పుతిన్తో ఉక్రెయిన్కి సంబంధించి కూడా పుతిన్తో మోదీ చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధం పట్ల ఉక్రెయిన్ అభిప్రాయాన్ని కూడా పుతిన్తో మోదీ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు రష్యా నుంచి భారత్ ఏదైతే ఆయిల్ దిగుమతులు చేసుకుంటుందో, ఇతర యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటుందో, ఈ వ్యాపార సంబంధాలపైన కూడా పుతిన్తో మోదీ చర్చించినట్టుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం అమెరికా భారత్ పైన అదనపు సుంకాలు విధించడం పైన కూడా పుతిన్తో మోదీ చర్చించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్తో ట్రంప్ భేటీలో ఈ అంశం కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఈ అంశం పైన ముఖ్యంగా రష్యా తనతో వ్యాపారం చేస్తున్న దేశాల పట్ల అమెరికా ప్రవర్తిస్తున్న తీరుని తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. అమెరికా రష్యా వ్యాపార మిత్రులపైన, రష్యా క్లయింట్స్ పైన అమెరికా అదనపు సుంకాలు విధించడం, రకరకాలుగా ఆ దేశాలని ట్రంప్ టార్గెట్ చేయడం, వీటన్నింటినీ పూర్తి స్థాయిలో పుతిన్ నిరసించినట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన అభిప్రాయాన్ని మార్చుకొని ఈ సమావేశం తర్వాత రష్యా క్లయింట్స్ పైన ఇక నుంచి సుంకాలు విధించే అంశంలో పునరాలోచన చేస్తామని, ఆ దేశాల పట్ల తమ సానుకూల అభిప్రాయంతోనే ఉంటామని చెప్పుకొచ్చారు. అంతేకాదు భారత్, చైనాల పేర్లను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్ అహంకారం నుంచి కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ట్రంప్ తీరు కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. సుంకాలపైన కూడా ట్రంప్ మళ్ళీ పునరాలోచించి త్వరలోనే మరొక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే చైనా పైన విధించిన సుంకాల విధింపుపై కొంత వెనక్కి తగ్గాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు భారత్ పట్ల కూడా అటువంటి ధోరణితోనే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అహంభావం కొంత తగ్గిందని చెప్పాలి. అలస్కా భేటీ తర్వాత రష్యా భారత్కి మధ్య ఉన్న స్నేహ సంబంధాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో పుతిన్ మాటల్లో ఖచ్చితంగా ట్రంప్ తెలుసుకొని ఉంటాడనే చర్చ కూడా నిపుణులు చెప్తారు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే ట్రంప్ అహంకారం తగ్గుతోందని చెప్పాలి. నిన్న పుతిన్కి ఆహ్వానం పలికిన సందర్భంలో కూడా ట్రంప్ పూర్తి స్థాయిలో తగ్గి కనిపించారు. మంచి ఒక రెడ్ కార్పెట్ ఆహ్వానంలో పుతిన్కి మంచి ఆహ్వానం పలికారు. ట్రంప్ నడుస్తూ వస్తుంటే ఏదైతే B-2 యుద్ధ విమానాలు ఉన్నాయో, బాంబర్స్ ఉన్నాయో, వాటి ద్వారా విన్యాసాలు చేస్తూ పుతిన్కి సాదర స్వాగతం పలికారు ట్రంప్. మొత్తంగా అమెరికా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఈ సుంకాల విషయంలో కావచ్చు, విదేశీ స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, ట్రంప్ పుతిన్ భేటీ తర్వాత కొంత వెనక్కి తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే రెండు అగ్రరాజ్యాలు, రెండు బలమైన శక్తివంతమైన దేశాల మధ్య ఈ భేటీ జరిగింది కాబట్టి వీరిద్దరి భేటీ మిగతా దేశాలతో సంబంధాలపైన, దౌత్య సంబంధాలపైన, వ్యాపార సంబంధాలపైన తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి భారత్కైతే ఈ భేటీ చాలా అనుకూలంగా మారిందనే చెప్పాలి. భారత్ పట్ల ట్రంప్ ఆలోచన ధోరణి మారిందని చెప్పాలి. మోదీ వ్యూహం ఒక రకంగా ఫలించిందని చెప్పాలి. ఏదైతే పుతిన్తో మోదీ ఫోన్ కాల్ మాట్లాడారో ఆ ఫోన్ కాల్ ప్రభావం ఈ సమావేశంలో స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పూర్తిగా వెనక్కి తగ్గారని అర్థమవుతుంది. మోదీ అభిప్రాయాల్ని పుతిన్ ట్రంప్తో కూడా షేర్ చేసుకొని ఉంటారనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వెనక్కి తగ్గి రష్యా క్లయింట్స్ పైన సుంకాల విషయంలో పునరాలోచనలో పడ్డారని అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? భారత ప్రధాని మోదీ ట్రంప్ని పుతిన్ ద్వారా ప్రభావితం చేశారని మీరు భావిస్తున్నారా? పుతిన్ భారత్తో స్నేహం విషయంలో కాంప్రమైజ్ కాను అని ట్రంప్కు తెగేసి చెప్పాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.